మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఏపీ రాజకీయాలన్నీ ఇప్పుడు యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు అతని మీద పెట్టినటువంటి కేసులు, సెక్షన్స్, ముఖ్యంగా ఉపా చట్టం అనేది కావాలనే కక్షపూరితంగా పవన్ కళ్యాణ్ విమర్శించాడనేటువంటి ఒకే ఒక కారణంతోనే బనాయించారని ప్రకాష్ రాజ్ నటుడు వ్యాఖ్యానించారు. అసలు ప్రకాష్ రాజ్ ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఈ స్థాయిలో అయినా విరుచుకుపడుతున్నారు? సో ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు. అరుణ్ గారు, ఎలా చూడాలి? ప్రకాష్ రాజ్ గారు ఎందుకో పవన్ కళ్యాణ్ గారి పేరెత్తితేనే నేరుగా ఆయన ట్విట్టర్ మీదకి వచ్చేస్తున్నారు, పర్సనల్గా ఒక వీడియోని పోస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంత మీరంటే, మీ పార్టీ అంటే, మీ నాయకుడు అంటే ఆయనకు అంత వ్యతిరేకత? సార్, మీకు వ్యూవర్స్కి నమస్కారం సార్. ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు మాత్రమే కాదు సార్, మీరు గతంలో కూడా చూసినట్లయితే కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మాత్రమే ఆయన మీడియా ముందుకు వస్తారు, లేదంటే సోషల్ మీడియా వేదికకు వస్తారు తప్ప రాష్ట్రంలో మిగతా పార్టీలు కానివ్వండి, మిగతా పార్టీలు ఇన్ ద సెన్స్ ఆపోజిట్ కూటమి చేసే విషయాలు కానివ్వండి, లేదంటే ఒక కాంగ్రెస్ చేసేటువంటి విషయాలు కానివ్వండి, లేదంటే ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ అలయన్స్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, చేసే ఏవి కూడా ప్రకాష్ రాజ్కి కనిపించవు. అతను సెలెక్టివ్ క్రిటిసిజం చేస్తాడు, సెలెక్టివ్ క్వశ్చనింగ్ చేస్తాడు. ఆయనకు కావాల్సింది ఏంటి అంటే, దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఈ దేశంలో ఉండకూడదు, పక్క దేశాల నుంచి ఉగ్రవాదుల్ని ఆహ్వానించే వాళ్ళు, మతోన్మాదులను ఆహ్వానించే వాళ్ళు, దేశాన్ని ఛిద్రం చేసేవాళ్ళు కావాలి ప్రకాష్ రాజ్ గారికి. కాబట్టి జాతీయ భావజాలం ఉన్నటువంటి ఏ నాయకులనైనా సరే ఆయన ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటారు. ఆయన ప్రశ్నించేటువంటి ప్రశ్నలో అర్థం ఉందా లేదా, దానికి సమాధానం ఆయనకన్నా తెలుసా లేదా అన్నది మాత్రం మనం ఆయన్ని అడగాలి. ఓకే, అంటే ఆయన ఏమంటున్నారంటే, నిజంగా ఇలా విమర్శించే వాళ్ళని, ఇలా ప్రశ్నించే వాళ్ళని, వాళ్ళ గొంతును ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి, ముఖ్యంగా ఉపా లాంటి చట్టాలను తీసుకొచ్చి ఈ విధంగా బలి తీసుకుంటున్నారు, జైళ్ళలో వేస్తున్నారు, మగ్గేలా చేస్తున్నారు అనేది ఆయన తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో చెప్పినటువంటి మాట. అంటే దేశం గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి మతాల గురించి, నమ్మకాల గురించి, ఈ దేశంలో ఏర్పాటు చేస్తున్నటువంటి భద్రతా వ్యవస్థల గురించి తప్పుడు మాటలు మాట్లాడేవాడిని ఉపేక్షిస్తూ, చూస్తూ, ఎంటర్టైన్ చేస్తూ ఉండాలా సార్? ఒక వ్యక్తి మనం పాటిస్తున్నటువంటి ధర్మాల గురించి నీచాతి నీచంగా మాట్లాడితే దాన్ని క్షమించాలా? ఒక వ్యక్తి ఆపరేషన్ సింధూర్ గురించి నెగిటివ్ గా మాట్లాడితే దాని గురించి క్షమించాలా? ఒక వ్యక్తి ఉగ్రవాదులు నక్సల్స్ మోకని అంతం చేయడానికి ఏర్పాటు చేసినట్టు ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని క్షమించాలా మనం? ఒక వ్యక్తి హిందువుల్ని లేకి నా కొడుకులు అని చెప్పి తిడితే దాన్ని క్షమించాలా మనం? ఇది మనం ఎంకరేజ్ చేయాలా? అంటే ఇప్పుడు దేశభక్తి అనేది చిన్నప్పటి నుంచి స్కూల్లో లెట్ నుంచి స్టార్ట్ చేస్తాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా దేశ సార్వభౌమత సౌభ్రతత్వం కోసం నేను సర్వం దారపోస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ప్లెడ్జ్ నేర్పిస్తారు మనకు స్కూల్స్ లో. ఇదంతా ఎందుకు పెట్టినట్టు? మరి దేశభక్తి నీలో లేనప్పుడు, దేశభక్తి లేకుండా దేశం గురించి ఇష్టారీతిగా మాట్లాడిన వాడిని ఎంకరేజ్ చేసేటప్పుడు ఈ వ్యవస్థ అంతా ఎందుకు మనకి? ఈ రక్షణ వ్యవస్థలంతా ఎందుకు? దేశాన్ని కాపాడడం కోసం చుట్టూ వేలాది మంది, లక్షలాది మంది సైనికులు దేశ బార్డర్లో ప్రాణాలు పోగొట్టుకోవడం దేనికి? ఇట్లాంటి చెడు పురుగులు దేశంలో పెట్టుకొని ఇప్పుడు మీరు ప్రకాష్ రాజ్ ఎవరిని సమర్థిస్తున్నాడు? దేశద్రోహులను సమర్థిస్తున్నాడా? దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి రావణ్ లాంటి వాళ్ళని సమర్థిస్తున్నాడా? ఒక మతం మీద ఏంటి అంత వ్యతిరేకత? ఒక మతం మీద అంత కించపరిచి మాట్లాడటం ఏంటి? రాముడు అంటే ఈ దేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో, ఎంతమంది కొలుస్తారో, ఈ దేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థకి సీతారాములు ఒక ఐకాన్ గా ఎలా ఉంటారో అట్లాంటి రాముడిని, సీతని తిడితే దాన్ని ఎంకరేజ్ చేయాలా మనం? దాన్ని ఎంటర్టైన్ చేయాలా మనం? కానీ ఈ మార్ఫింగ్ వీడియోస్ అవన్నీ కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఇప్పుడు అతను ఉన్నారు, అతను మొబైల్ ఉంది కాబట్టి జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సైనికులే వాటిని ఏ వీడియోస్ని క్రియేట్ చేసి వదులుతున్నారు అనేది ప్రకాష్ రాజ్ చెప్తున్న మాట. బేసిక్ గా అతని అకౌంట్ ఇంకా తీసేయలేదు. ఆ ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి యొక్క ప్రశ్న ఛానల్ ఇంకా సస్పెండ్ అవ్వలేదు, ఛానల్ అలాగే ఉంది. మేము ఏఐ క్రియేట్ చేసామని చెప్పేసి చెప్తున్నటువంటి డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇన్క్లూడింగ్ మీతో సహా, ఇప్పుడైనా వెళ్ళి అతని యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు. అందులో కనుక ఎక్కడైనా అతను మాట్లాడకుండా లేకుండా బయట కనుక ఏమైనా క్రియేషన్ జరిగి ఉంటే దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తాం. అట్లా ఈ సవాళ్ళు స్వీకరించి ఎవరైనా సరే అతని ఛానల్ లేదు, అతను మాట్లాడలేదని చెప్పి ఎవిడెన్స్ తో సహా వచ్చి మాట్లాడగలిగే వాళ్ళు ఎవరున్నా సరే మేము స్వీకరిస్తాం, సిద్ధంగా ఉన్నాం దానికి జనసేన నుంచి. నాట్ ఓన్లీ జనసేన, ఇది కేవలం తెలుసో తెలియకో ఒక పార్టీకి, ఒక వ్యక్తికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది వాళ్ళ భారతదేశ సమస్య, ఇది వాళ్ళ హిందుత్వ సమస్య, ఇది వాళ్ళ జాతీయవాదం సమస్య, వాళ్ళ దేశభక్తుల సమస్య, ఇదంతా కూడా. ఎస్, అలాగే ఇంకొక విషయం కూడా, ప్రకాష్ రాజ్ గారు ఎందుకో పవన్ కళ్యాణ్ గారు పేరెత్తితే ఆయన ముందు వరుసలో ఉంటారు. ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, మంచి కాంబినేషన్. రీసెంట్గా వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా హిట్ అయ్యాయి. కానీ ఆయన ఏ పార్టీ కాదు, ఆయన ఎక్కడ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం లేదు, కండువా లేదు. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ అనగానే ప్రకాష్ రాజ్ గారు ఆ స్థాయిలో వస్తారు? ఇందులో వెనకే ఉన్న రీజన్ ఉందా?
మీకేమన్నా ఎప్పుడన్నా అనిపించిందా మీ బేసిక్గా అధినాయకుడిని కానీ మీ పార్టీ నాయకత్వంలో దీని గురించి ఎప్పుడన్నా డిస్కషన్ జరిగింది ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ ఓపెన్ మీటింగ్స్లో కానీ? బేసిక్గా మా పార్టీలో ఇట్లాంటి ఎప్పుడు ఏం జరగలేదు సార్. ప్రకాష్ రాజ్ గురించి చర్చించుకునేటువంటి డౌన్ స్థాయికి మా పార్టీ ఇంకా పడిపోలేదు కాబట్టి అట్లాంటి ఏం జరగలేదు. తెలుగు వాళ్ళం మనకి సహజంగానే పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా తెలుగులో బోలెడు మంది మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటే, రావు రమేష్ లాంటి వాళ్ళు, శ్రీహరి లాంటి వాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప నటులు చాలా మంది ఉంటే కావాలని తీసుకొచ్చుకొని ఎక్కువగా ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే అతనికి ఎక్కువ రెమ్యునేషన్ క్రియేట్ చేసే స్థాయికి తీసుకొచ్చారు. ఆయన సినిమాలను ఆదరించి ఆయన ఇవాళ కోట్ల రూపాయలకు పడగలెత్తి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ని కూడా క్వశ్చన్ చేసి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను క్వశ్చన్ చేసి స్థాయికి ఎదిగాడు అంటే ఆర్థికంగా కానివ్వండి, పలుకుబడి పరంగా కానివ్వండి, అది ఆంధ్రప్రదేశ్ భిక్ష ఎక్కువ స్థాయిలో అతని నటనని అందులో మీ అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బద్రీనాథ్ సినిమా దగ్గర నుంచి నిన్న మొన్నటికి వకీల్ సాబ్ సినిమా వరకు కూడా ఆ పవర్ఫుల్ హిట్ కాంబినేషన్ సక్సెస్ అవడం కూడా ఒక కారణం అనుకోవచ్చు కదా. అవునండి, చెప్తుంది అదే. బోలెడు మంది నటులుంటే తెలుగు వాళ్ళు అలా కాకుండా పొరుగింటి పుల్లకూరలను తీసుకొచ్చుకొని మనం ఇవాళ ఎంకరేజ్ చేశాము. ఇవాళ ఏదో మనం నాటిన మొక్కే మనకు విషబీజం అయిందని చెప్పేసి అన్నట్లుగా ఈ తెలుగు వాళ్ళ సొమ్ముదిని పెద్దవాడైనటువంటి ప్రకాష్ రాజు ఇవాళ ఈ తెలుగు జాతి విచ్ఛిన్నానికే పాల్పడుతూ పూర్తిగా అతని ఎజెండా ఒకటేనండి. బీజేపీని వ్యతిరేకించాలి, హిందూ మతాన్ని వ్యతిరేకించాలి, బీజేపీ అనుకూల పార్టీలని నాయకుల్ని వ్యతిరేకించాలి. రీసెంట్ గా కూడా అతను మొన్న తమిళనాడులోనే ఎప్పుడు ప్రెస్ మీట్ లో డిఎంకే పక్కన ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక వాయిస్ లీక్ అయింది, మీకు కూడా తెలుసు. బాగా మాట్లాడానా, ఇంతే క్వశ్చన్ చేసేది ఇంకేమైనా మాట్లాడేదని చెప్పేసి అతను అడుగుతున్నట్టు అంశం ఇది క్లియర్ గా. అంటే పెయిడ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోనే కాకుండా పెయిడ్ ఆర్టిస్ట్ గా రాజకీయాల్లో కూడా ఉన్నాడని చెప్పేసి దాని అదొక ఎగ్జాంపుల్. ఆ రోజు రిలీజ్ అయినటువంటి ఆడియో ఇప్పుడు స్టేట్ లో పూర్తిగా బీజేపీకి అనుకూలంగా హిందూ మతానికి సపోర్ట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రకాష్ రాజ్ టార్గెట్. ఎందుకంటే అతనికి ఇచ్చిన టాస్క్ ఏంటి, హిందూ మతాన్ని ధ్వంసం చేయాలి, బీజేపీ పార్టీని అలాగే బీజేపీ అనుకూల పార్టీలను ధ్వంసం చేయాలి. అతని టాస్క్. అతని వెనకాల ఎవరున్నారు అన్నది ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద క్వశ్చన్. అతను అలా నడిపిస్తోంది ఎవరు, అతని ఎజెండా ఏంటి, అతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇతను ఇలా మారడానికి ఇతను ఇలా మార్చిన వాళ్ళు ఎవరు అన్నది వాళ్ళ ప్రభుత్వం తెలుసుకోగలిగితే కనుక భవిష్యత్తులో దేశాన్ని కాపాడుకోవడానికి ఒక ఆస్కారం ఉందండి. లేదంటే ఇంకా ఎట్లాంటి విచ్ఛిన్న శక్తులను దేశంలోకి ఆహ్వానిస్తున్నారో తెలియదు కదా ఇట్లాంటి వాళ్ళంతా కలిసి. ఇప్పుడు రావణ్ణి తన భాష వ్యాకరణ దోషాలు ఏమన్నా ఉంటే సరి చేయడానికి రావణ్ణి వాడుకున్నాడు అంటే నాకు అర్థం కాలేదు. సామెత చెప్తారు, కుంజర యువదంబు దోమ కుత్తుకు వచ్చానని చెప్పేసి ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ నటుడు వచ్చి ఒక బూతులు తిట్టేటువంటి యూట్యూబర్ దగ్గర భాషా దోషాలు సరి చేసుకోవడానికి నేను వాయిస్ తో మాట్లాడుకున్నాను అంటే అంతకన్నా సిగ్గు చేయడం ఇంకోట్లేదు నన్ను అడిగితే. అంటే ఇంటర్నల్ గా వాళ్ళిద్దరికి నిజంగానే లింక్స్ ఉన్నాయంటారా మీరు చెప్పినట్టుగా? మనం అనుకోవడం ఏంటంటే ఆయన ఓపెన్ గా చెప్పాడు. ప్రకాష్ రాజ్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు కదా, భాషా దోషాలు ఏమైనా ఉంటే నేను అతనికి పెట్టి కరెక్ట్ చేసుకుని తీసుకుంటాను, అది కూడా మీరు బయటకు రిలీజ్ చేశారని చెప్పేసి మాట్లాడాడు కదా. అంత అవసరం ఏందంటారు? అంత అవసరం ఏమొచ్చిందంటారు? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి యాంటీ హిందూస్, యాంటీ కూటమి, యాంటీ బీజేపీ, ఈ యాంటీ శక్తులంతా కూడా ఒక ఇంటర్లింక్డ్ గా ఒక సర్కిల్ లాగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ లింకులు ఉన్నాయన్న విషయం మనకి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉంది. జడా శ్రవణ్ కుమార్ అనే అతను, ఈ రావణ్ అనే అతను, ఈ ప్రకాష్ రాజ్ అనే అతను, ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. వీళ్ళందరూ కూడా ఇంటర్లింక్డ్ గా జాతి విచ్ఛిన్నం కోసం పనిచేస్తున్నారు అని చెప్పేసి ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం. పరోక్షంగా వైసీపీని కూడా సపోర్ట్ చేస్తున్నాడు కదా మరి. ఇందాక మీకు అదే కదండి చెప్పాను నేను క్లియర్ గా. ఇవాళ రావణ్ వాళ్ళ పార్టీ కండవ కప్పుకోకపోయినా అతని సిద్ధాంతాలను, అతను మాట్లాడిన మాటలను వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళు పనిచేస్తుంది యాంటీ బీజేపీ, యాంటీ కూటమి. ఆ యాంటీ కూటమి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఒకప్పుడు ఇదే బీజేపీ వైసీపీ కలిసి ఉన్నాయి కదా, కలిసి ఉన్నాయి కదా. మీరు ఆ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే బీజేపీ వెనకుండి వైసీపీని ప్రభుత్వంలో నడిపించే విధంగా వెనకుందని మీరే మాట్లాడారు, విమర్శించారు కదా. మరి అలాంటప్పుడు ఇదే ప్రకాష్ రాజ్ ఎటుపోయాడు అంటారు? ఆ రోజు మరి వైసీపీని విమర్శించారు కదా, బీజేపీకి అనుకూలంగా ఉందని. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఇప్పుడు కూడా ఓపెన్ గా చెప్తున్నా. ఇవాళ ఇది పూర్తిగా జనసేన సమస్య, పవన్ కళ్యాణ్ గారి సమస్య కాదు. ఇది పూర్తిగా హిందువుల సమస్య, ఇది పూర్తిగా భారతీయుల సమస్య, ఇది బీజేపీ అనుబంధ బీజేపీ పార్టీ యొక్క సమస్య. ఆర్ఎస్ఎస్ లాంటి ఒక మంచి వ్యవస్థతో కలిసి పనిచేస్తున్నటువంటి బీజేపీ ఇవాళ హిందూ మతం మీద ఈ స్థాయిలో దాడి చేసినటువంటి వ్యక్తుల్ని, వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తుల్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా జనసేన మీద వదిలేసి నెగిటివ్ ఏమైనా ఉంటే జనసేన మోసేది, పాజిటివ్ ఏమైనా వస్తే మనం అందరం పంచుకుందాం అన్నట్లుగా ఎవరు వ్యవహరించడం ఇందులో సమంజసం కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేయాలి. బీజేపీ వైసీపీ కలిసి ఉన్నాయా లేదా అంటే అది ఓపెన్ గా జరగట్లేదు కాబట్టి దాన్ని మనం ఓపెన్ గా మాట్లాడలేము. అలాగని ఎక్కడన్నా జగన్ బీజేపీని వ్యతిరేకిస్తాడంటే వ్యతిరేకించిన దాఖలాలు కూడా లేవు. సో ఇదంతా కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ గా చేసుకుని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రావడానికి
కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుని నడుస్తున్నటువంటి మాఫియాగా మాకు కనిపిస్తుంది. ఈ మాఫియా లింకులు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా ఇవాళ తేల్చాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, అలాగే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో జాయిన్ అయినందుకు. ఇది రాయపాటి అరుణ్ గారు ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆమె విరుచుకుపడుతున్నటువంటి తీరు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాష్ రాజ్కు అలాగే ప్రశ్న రావణ్ కూడా ఒక ఇంటర్ లింక్ ఉంది అనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. వీళ్ళంతా కూడా హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి విధానాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారు. ప్రకాష్ రాజ్ మాటలను ఎప్పుడు కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెలుగు జాతి, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఆయనకు ఆ స్థాయిలో సినిమాల నుంచి గుర్తింపునిస్తే ఇవాళ తెలుగు జాతి మీద, ముఖ్యంగా భారతదేశంలో హైందవ ధర్మం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరమని ఆమె అంటున్నారు.